మానవుడా, నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు పడే ప్రయాస, నీ వంతు కష్టం నువ్వు చేయాలి. అయితే అచ్చంగా దేవుణ్ణి పక్కన పెట్టి చేస్తే కాదు, నువ్వు చేసే కష్టం నువ్వు చేస్తూ మళ్ళీ దేవుని వైపు చూడాలి. పొలం నాటావు, కష్టపడి వ్యవసాయం చేయడానికి వెళ్తున్నావు పొలంలోకి. ఒక పక్క వ్యవసాయానికి పోయినప్పుడు పొద్దున్నే ఆ పనిలో వంగేటప్పుడు ముందు మోకాళ్ళు వేయాలి. అక్కడ తండ్రి, ఇది పండితేనే నా కడుపు నిండేది, నా ఇల్లు బాగుపడేది, ఇది పండకపోతే నా బ్రతుకు కష్టం తండ్రి, నా ఎందుకు కనికరపడని రోజు నువ్వు ఆ పొలంలో పనిచేసే ప్రతిసారి కూడా దేవుని పాదాలను ఆశ్రయించి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన కష్టం, నువ్వు పడాల్సిన ప్రయాస, పక్షులు కానీ వెతుక్కొని తిరిగి కష్టపడి ఎండా వాన అనకుండా మేత కోసం, దేవుడు దాచిన ఆహారం కోసం కష్టపడి వెతికినట్టు నీ వంతు కష్టం నువ్వు చేయాలి. తర్వాత నా తండ్రి నీకు ఎక్కడ దాచిపెట్టాడో అక్కడ నీకు అది అందేటట్టు చేస్తాడు ఆయన. చదివేవాడు కష్టపడి చదవాలి. నేనేం పట్టించుకోను, పుస్తకాలు చదవను, అడుగు పోతాను, ప్రార్థన చేస్తాను, రాస్తాను, ఫస్ట్ క్లాస్తో వస్తానంటే తమరి తలకాయ కూడా రావు. కష్టపడాలి, ఇష్టపడాలి, చదవాలి. నీ వంతు ప్రయాస నువ్వు పడి దేవునికి ప్రార్థన చేయాలి. అయ్యా, నా వంతు కష్టం నేను చేశాను, నీ సహాయం నువ్వు చెయ్యి, నాకు జయమి అని నువ్వు చేయాలి.